మై డార్లింగ్ దామిని. అవును, ఏంటి నాకు ఫోన్ చేస్తుంది? హలో సుందరం గారు. ఈ స్వీట్ వాయిస్ ఎక్కడో విన్నానే. అయ్యో నేనండి, దామినిని. హే దామిని గారు, మీరా? సారీ అండి, మీ నంబర్ బిజినెస్ బిజీలో పడిపోయి సేవ్ చేసుకోవడం మర్చిపోయాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ యునో. అయ్యో సారీ ఎందుకండి, మీ బిజీ షెడ్యూల్ అలాంటిది. అసలే చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కదా మీరు. యా అవునండి. సుందరం గారు, మరోలా అనుకోకపోతే మీతో ఒక విషయం మాట్లాడొచ్చా? ఒక్క విషయం ఏంటి దామిని గారు, ఏది పడితే అది మాట్లాడేయచ్చు. అదేంటో, మీ స్వీట్ వాయిస్కి నేను పెద్ద ఫ్యాన్ అండి. రోజుకు ఒక్కసారైనా మీకు ఫోన్ చేసి ఒక గంటైనా మాట్లాడాలి అనుకుంటాను. ఇంతకీ ఏంటండి ఆ విషయం? మిమ్మల్ని డైరెక్ట్గా ఫేస్ చేసి మీ ఎదురుగా నించొని ఈ మాట చెప్పాలి, కానీ ఆ ధైర్యం నాకు సరిపోవట్లేదు. పర్లేదులేండి, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకొని చెప్పేయండి. నాకు మీరంటే ఇష్టం సుందరం గారు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. ఏంటి దామిని గారు మీరనేది? అవునండి, మా ఇంట్లో కూడా మీ గురించి చెప్పాను. మీతో పెళ్లికి మా వాళ్ళు కూడా ఓకే చెప్పారు. ఇప్పుడు ఓకే చెప్పాల్సింది మీరేనండి. హలో సుందరం గారు, ఉన్నారా? ఉన్నానండి. ఏంటండి మాట్లాడరు? మీ పర్మిషన్ లేకుండా, మీ ఇష్టాలు తెలుసుకోకుండా నేను మా వాళ్లతో పెళ్లి విషయం మాట్లాడేశానని ఏమైనా అనుకుంటున్నారా? ఎందుకు అనుకుంటాను దామిని గారు, నా టార్గెట్టే మీరు కదా. అదేనండి, నేను కోరుకునేది, పెళ్లి చేసుకోవాలనుకునేది మీలాంటి కొత్తిలాంటి అదే సాంప్రదాయమైన అమ్మాయినే కదా అంటున్నాను. యాక్చువల్గా నాకు మిమ్మల్ని చూసిన తొలిచూపులోనే గుండెల్లో గంటలు మోగాయండి. అంటే నేనంటే మీకు ఇష్టమైనా? ఇష్టం అనేది చాలా చిన్న పదం దామిని గారు. వావ్, థ్యాంక్ యూ సో మచ్ సుందరం గారు. ఎక్కడ మీరు నన్ను కాదంటారోనని చాలా టెన్షన్ పడిపోయాను. ఎనీవే, మీరు నన్ను యాక్సెప్ట్ చేశారు.